హాయ్ అండి. ఈరోజు వరిపిండి వడియాలు సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. దాంట్లో నేను చూపించిన గ్లాస్తో నేనైతే 6 గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి. తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరిపిండి తీసుకున్నా. ఒక గ్లాస్ వరిపిండికి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఆ 2 గ్లాసులు నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంటే టోటల్గా 8 గ్లాసెస్ వాటర్ అవుతుందండి. దాని తర్వాత బాగా గరిటతో కలుపుకోవాలండి. ఉండలు ఏమీ లేకుండా బాగా మెత్తగా కలుపుకున్నాక ఒక చిన్న రోల్ కానీ మిక్సీ కానీ తీసుకుని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకుని మెత్తగా బాగా దంచుకోవాలండి. మీకు కారం ఎంత సరిపోతుందో అని పచ్చిమిర్చి వేసుకోండి. దాని తర్వాత మనం గిన్నెలో వేసుకున్న 6 గ్లాసుల నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని అలాగే పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకుని బాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మీరైతే పండు పచ్చిమిర్చి తీసుకోవచ్చు, పచ్చిమిర్చి తీసుకోవచ్చు, మీ ఇష్టం. దాంట్లో మనం బాగా కలిపిన వరిపిండి మిశ్రమాన్ని కలుపుతూ వేయండి. కుక్కర్లో కలుపుతూ వేసాక ఇంకా బాగా కలపండి. అడుగంటకుండా బాగా తిప్పుతూ కలిపితే అది మరుగుతుందండి. అది మరిగాక ఒకసారి మీ టేస్ట్ చూడండి. కానీ ఒక 5% తక్కువే ఉండాలండి ఉప్పు. మనకి ఎండలో పెట్టాక ఎండాక అది కొంచెం ఉప్పు పైకి వస్తుంది కాబట్టి కొద్దిగా ఉప్పు చిన్న తక్కువ వేసుకోండి. బాగా మరగనివ్వాలండి. బాగా మరిగించాక నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మరిగించుకోండి. బాగా మరిగించుకున్నాక ఒకసారి మీరు చూడండి, వడియాల కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మరిగించుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకుని, తడి క్లాత్ తీసుకుని ఎండలో వేసుకుని దాని మీద చిన్న చిన్న వడియాలుగా వేసుకోవాలండి. చిన్న చిన్న వడియాలుగా వేసుకుని బాగా రౌండ్గా అందంగా వేసుకోండి. అది మనము స్ప్రెడ్ చేయక్కర్లేదండి, దానికి అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఈజీగా కూడా వచ్చేస్తుందండి. ప్లాస్టిక్ కవర్ కంటే ఇలాంటి కాటన్ క్లాత్ మీద వేసుకుంటే హెల్త్ ఉంటుందండి. అంతా బాగుంటుంది. దానికి అదే ఊడొచ్చేస్తాయి. నేను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అలా ఎండలో ఒక చున్నీ వేసుకుని దాని మీద అన్ని చిన్ని వడియాలుగా పెట్టుకోండి. బాగా రౌండ్గా పెట్టుకోండి, అందంగా పెట్టుకోండి. ఫస్ట్ టైం రాకపోవచ్చు కానీ తర్వాత ఖచ్చితంగా బాగా వస్తాయి. ఎండలో పెట్టుకోండి. నేను చూపించిన విధంగా ఎండలో లైన్లో ఒకదాని తర్వాత ఒకటి అందంగా చిన్న గరిటె తీసుకుని అందంగా పెట్టుకోండి. నేనైతే 2 రోజులు ఉంచానండి ఎండలో. దాని తర్వాత మీరే చూస్తున్నారు కదా, దానికి అవే ఊడొచ్చేస్తాయండి. ప్లాస్టిక్ కవర్ అస్సలు యూజ్ చేయొద్దండి. అవాయిడ్ చేసి ఇలా కాటన్ క్లాత్ మీద పెట్టుకోండి. మీకు హెల్తీగా ఉంటుంది. తర్వాత కూడా మీరు ఏమీ శ్రమ పడక్కర్లేదు. చాలామంది కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలంటే అయ్యి బాబాయ్ రావేమో అని బెంగపడతారు. అలా ఏమీ బెంగొద్దండి, మీకు ఈజీగా ఊడొచ్చేస్తాయి. నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నానండి మీకు. ఒకదాని తర్వాత మీరు ఈజీగా నేనైతే 2 డేస్ ఉంచానండి మేడ మీద. 2 డేస్ ఎండ్లో ఉంచాక చున్నీ తెచ్చాక ఇలా వస్తున్నాయండి. ఈజీగా వచ్చాక దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఒక బాండి పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుని వేడయ్యాక ఈ వడియాలు వేసాక బాగా వేయించుకున్నాక ఒకసారి మీరే చూడండి వాటి కలర్ అవి ఎలా వస్తుందో. నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో మీరు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. టోటల్గా 8 గ్లాసులు నీళ్ళు, ఒక గ్లాస్ వరిపిండి అండి.